తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు యేసు నామములో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ వినుటయే లోపమైతే ఏమి జరుగుద్దో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించేద్దాం. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట చాలా ఆలోచించదగ్గ విషయంగా కనబడుతుంది. వినుటయే లోపమైతే ఏమండి, వినిన మాట ప్రకారం మనం ఇంకా ఎలా జీవించగలుగుతాం? వినుటలోనే మనలో లోపం ఉంటే అసలు వాక్యాన్ని వినటానికి రావటం ఎందుకు? సో యేసు ప్రభుల వారు ఈ మాటను బట్టి, వినే విషయాన్ని బట్టి ఆనాటి కాలంలో ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశిస్తూ ఈ మాట పలికినట్లుగా లేఖనం సాక్ష్యం ఇస్తుంది. సో వాక్య భాగాన్ని చదువుకొని దానిలో ఉన్న భావాన్ని ఆధ్యాత్మికంగా గ్రహించడానికి ప్రయత్నించాం. చూడండి, మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయం 23, 24 వచనాలు నేను చదువుతున్నానండి. వినుటకు చెవులెవనికైనా నుండిన ఎడల వాడు వినుగాక అనెను. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును, మరియు ఎక్కువగా మీకు ఇవ్వబడును అని వ్రాయబడింది. సో ఇక్కడ యేసు ప్రభుల వారు స్వయంగా ఆనాటి ప్రజలందరినీ, ఆ సముద్ర తీరాన వచ్చిన ప్రజలందరినీ ఉద్దేశిస్తూ అక్కడ ఉన్న ప్రజలను, మీలో చెవులెవరికైనా ఉన్నాయా? ఏమండి, ఉంటే వినుగాక, అతడు వినుగాక అంటున్నాడు. అదేంటి? చెవులు అందరికీ ఉన్నాయి కదా. నిర్మించినటువంటి ఆయన కూడా పలుకుతున్న మాట అదే. మీలో చెవులు ఎవరికైనా ఉండిన ఎడల, మీరేమి వినుచున్నారో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని ప్లాట్ఫామ్ సిద్ధపరిచినట్లుగా అనుకుందాం. చెవులు ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు వినటానికి ఇచ్చాడన్న సంగతి మనకు బాగా తెలుసు. సో ఇక్కడ ఒక మాట చెప్పనా, ఒక దైవజనుడి ద్వారా నేను విన్న మాట ఏంటంటే, ఒక టీచర్ ఒక మాట అడిగిందంట. ఏమని? అరే, దేవుడు చెవులు ఎందుకు ఇచ్చాడురా పిల్లలారా అన్నదట ఆ టీచర్ అమ్మ. పిల్లలు చెప్పారట. ఒక్కడేమో, టీచర్ గారండి, చెవులు మరి రింగులు దిద్దులు పెట్టుకుంటానికి ఇచ్చాడండి అన్నాడంట. కూర్చో అందట. మరొకడు లేచాడు. టీచర్ గారండి, చెవులు కళ్ళజోడు పెట్టుకుంటానికి ఇచ్చాడండి, మా తాతగారు కళ్ళజోడు అక్కడే పెడతాడు అన్నాడట. సరిగ్గా మూడో వాడు లేచాడట. వాడేమన్నాడు తెలుసండి? రెండు చెవులు ఇదిగో ఈ చెవితో విని ఈ చెవితో విచ్చిపెట్టేయాలండి, అంతకు ఇచ్చాడండి అన్నారట. అంటే పిల్లల నాలెడ్జ్ ఆ లెవెల్లో ఉంది. ఎందుకని మాట అడిగింది? టీచర్ గారు చెప్పేటటువంటి మాటలు ఎవ్వరూ వినట్లే, కాదర్ చేయట్లే. అసలు వీళ్ళు చెవులు పనిచేస్తున్నాయా, వినాలనే ఉద్దేశం ఉందంటావా వీళ్ళకి అని అభిప్రాయం అడుగుండాలి, నా భావన. సో అడిగితే ఆన్సర్ ఇలా వచ్చింది. ఒకసారి ఆలోచించేయండి. మన చెవులు కూడా, మనకి చెవులు ఉన్నాయి. ఈ చెవులు ఉన్నటువంటి మనుషులతోనే యేసు ప్రభువుల వారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి చెప్పారేమో. ఉంటే వినుగాక, ఆ ఉన్నటువంటి వారే వినుగాక. చెవులు ఉండి వినకుండేటువంటి వారు కూడా ఉండొచ్చు. నేను వారితో చెప్పట్లే. సరే, లేకపోతే వారు కూడా వినేటట్టు విధానంలోనికి మార్చుకొని వినొచ్చు, తప్పు లేదు. సో ఇక్కడ చెప్తున్న మాట జాగ్రత్తగా చూసుకొనాలి అట. వినేదాన్ని జాగ్రత్తగా చూసుకొనాలట. వినేదాన్ని చూడటం ఏంటండి? వినేదాన్ని కనపడదు తప్పని అండి. వినేదాన్ని చూడాలి అట. చేసేదంటే మరి ప్రాక్టికల్గా కనిపిస్తుంది కనుక చూడొచ్చు. సో ఇక్కడ మరి చాలా గొప్ప మాటగా కనబడుతుంది. వినేదానిని చూడాలి అట. కనబడద్దా? వినేది మాట కనబడుతుందండి? కనబడదు. కానీ దానిని, కనబడిన దానిని కూడా వినటానికి జాగ్రత్తగా చూసుకోవాలి, ఆ పరిస్థితిని బట్టి అంటున్నారు. అంటే ప్రియమ దేవుని పిల్లలారా, వింటాక వచ్చినటువంటి వ్యక్తి చెవులతో జాగ్రత్తగా వినటానికి చూసుకోండి. లేదా వినటానికి వచ్చి కూడా మీ జీవితంలో మోసపోయే ప్రమాదం ఉంది. విని కూడా మీరు అజాగ్రత్త చేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది. అంత మాత్రమే కదా, ఒక్కొక్క సందర్భంలో ప్రాణం పోవచ్చు, లేదా మీకున్నాయి కోల్పోవచ్చు. మీరు చేయవలసినట్టు పనిని చేయకుండా చేయరాని విధానంలో ఉండటం కారణంగా
ఆజ్ఞను అతిక్రమించే స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. ఇలా ఎన్నైనా మనం తీసుకునొచ్చు. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, చెవులెవరికైనా ఉంటే వారు వినేది జాగ్రత్తగా చూసుకునండి అని స్వయం యేసు ప్రభుల వారే చెప్పారు. అంటే వినేటటువంటి విషయంలో ఎంతోమంది ఒకవేళ అప్పటికి దారి తప్పిపోయి ఉండొచ్చు. వినేటువంటి విధానంలో వచ్చి వేషధారులుగా ఉండి నష్టం కొని తెచ్చుకుని ఉండొచ్చు. కనుక ఇప్పుడు నేను చెప్పేటటువంటి మాటలు బట్టి కానీ మీరు వినేటువంటి విషయం అజాగ్రత్తగా చేశారా? జాగ్రత్త లేకుండా వినటంలోనే మీకు లోపంగానే ఉందా? సో మీరు నష్టం తెచ్చుకుంటారు. గతంలో ఉన్నటువంటి వారు నష్టం తెచ్చుకుంటారు. కనుక అది జరగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు జాగ్రత్తగా వినండి. అలా జాగ్రత్తగా విన్నారా? ఈ మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఈ కనబడని మాట. మీరు జాగ్రత్తగా ఉంటారా? మీరు వినటం వలన మీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వస్తే మీరు దేవునికి ఇష్టడుగా ఉంటారు. మీకు కావాల్సింది పొందుకోవటానికి చెప్పే మాట కనుక చాలా జాగ్రత్తగా వినండి. 1. 2, వినటం మీరు శ్రద్ధగా విన్నారనుకోండి, మీరు ఏ పని చేసినా ఆ పని దీవెనకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏమండి? వినటం వలన ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి ఇష్టలుగా మార్చబడిపోయేటటువంటి మాటలు కదా ఇవి. దేవుని మాటలు కదా కుమారుడు క్రీస్తు ప్రభువులో చెప్తున్నది. కనుక ఆ దేవుని మాటలకే మీరు త్రిలోదకాలు ఇస్తే, ఎంతగా నిన్ను గొప్ప చేసేటట్టు మాటలు, నేను దీవించే మాటలు, లేక ఈ మాట వింటే నువ్వు ఎక్కడికి వస్తావు తెలుసా? మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతావు. ఎన్ని గొప్ప మాటలని యేసు ప్రభువుల వారు పలుకుతూ ఉంటే, ఆ మాటలను భావాన్ని గ్రహించటానికి అజాగ్రత్త మీకు వద్దబ్బా అని వారి క్షేమాన్ని కోరి వారి స్థితిగతులను వారు ముందు పెడుతూ వినేది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది. వినటానికి వస్తారు చాలామంది, తప్పు కాదు. వినేంత మాత్రాన పండితులైపోరు. వినినంత మాత్రాన పరలోకి వచ్చేది. విన్న మాటను జాగ్రత్తగా చూసుకొని, ఏమండి, మీరు జాగ్రత్త చూసుకోండి. వినే దాంట్లో లోపం లేకుండా జాగ్రత్తగా విని, ఆ జాగ్రత్తగా వినేటటువంటిది ఇంత విలువైనటువంటి మాటలు నా జీవితానికి ఇంత మేలు చేసాయని ఆ మాటల అనుసరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా వాళ్ళు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు, వినటము లోపం ఉండి జాగ్రత్తగా చూసుకోకుండా వచ్చి నన్ను చూడు, నా అందం చూడు అనుకున్నట్టు వచ్చి వెళ్ళిపోతే తద్వారా ఆ వ్యక్తికి అర్థం నాకు పనికిరాదు. నీ టైం వేస్ట్, నీకేదో నష్టం మాత్రం కొని తెచ్చుకుంటావని వాక్యం సెలవిస్తుంది. సో అలా విని నష్టాన్ని కొని తెచ్చుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని పరిశీలన చేస్తూ మొట్టమొదటి మన జీవితానికి అప్లై చేసుకుందాం. మనం ఎలాంటి రకాలు చాలామంది ఉండుంటాం. మన స్థితే ఇది. ఈరోజు వినాలా ఎక్కువగా వీడియో, మరి ఎక్కువ సమయం కనపడిందంటే వినలేం. వినటానికి ఎంత నిర్లక్ష్యమో తెలుసా? ఏమండి, వినటానికి ఎంత నిర్లక్ష్యం తెలుసా? వినేటటువంటివి దేవుని వాక్యానికి ఇచ్చేదంత నిర్లక్ష్యం లోక సంబంధం వాటికి ఎవరండి? చూసుకో, ఆ స్థితి నీలో ఉంది. ఈరోజు వింటున్న సోదరుడా, సోదరి, చూసుకో, మార్చుకో. ఈ రోజుతోనైనా ధన్యురాలువి, ధన్యుడు అవటానికి మాట నీతో చెప్పిస్తున్నాడని దేవుడు గ్రహించు. కనుక ఇప్పుడు మన లోకంలో చూడండి, సీరియల్ కానీ, సినిమాలు కానీ, షికార్లు కానీ, స్పోర్ట్స్ ఇవి వస్తాయి కదా. అసలు టీవీకి అతుక్కుపోతారు కదండి. సెలవులు ఎక్కడ పెట్టేసుకొని ఎంత ఇంట్రెస్ట్గా వింటారు. పోనీ వాటి ద్వారా కలిసి వచ్చింది ఏంటి నీకు? ఏమంటే కళ్ళు లాగేయటం, మరొక ఇబ్బంది పడటం, అప్పటికి అనుకున్న పనులు చేయకపోవటం, నష్టాన్ని కొని తెచ్చుకున్న సంఘటనలు కనబడుతున్నాయి కదా. వాటికి ఇచ్చేటటువంటి విలువ ప్రియమైన సోదరుడా, నేటి క్రైస్తవులు కూడా లోక సంబంధం పక్కన పెట్టు, వాటిని పక్కన పెడదాం. క్రైస్తవులు కూడా, దేవుని పిల్లలు కూడా ఇదే బాణీలో వెళ్ళిపోతున్నారు, ఇదే బాణీ చేస్తున్నారు అనేక మంది. తద్వారా వాళ్ళ నష్టాన్ని సమచూస్తున్న సంగతిని మనం గమనించాలి. అంతగా వాటికి విలువనిచ్చినట్టు సహోదరులు, దేవుని వాక్యం వినపడుతుంది అనుకోండి, ఎవరైతేనే, ఎంత చిన్నోడు చెప్తేనే ఏమో ఆ స్థానం నువ్విస్తే, మీ తాతో ఎవరో ఇస్తే రాలే ఆ స్థానాన్ని ఆయనకి. దేవుని చిత్తాన్ని బట్టి నేను చెయ్యాలి, దేవుడు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఆయనకంటే గొప్పోడివే, కొమ్ములు తిరిగిన వ్యక్తి కావచ్చు, మహాజ్ఞాని కావచ్చు, కానీ ఆ చిన్నతన వ్యక్తి ముందు కూడా నేను కూర్చోబెట్టాడు. అది తెలుసుకో ముందు. అంత జ్ఞానం ఉన్నంత మాత్రం నేను వాడుకుంటానికి ఆయన ఇష్టపడలేదేమో. నీ జ్ఞానం వెర్రితల వేసే విధానంలో ఉంటున్నావేమో, చూసుకో. కానీ ఈ వ్యక్తి దగ్గర పెట్టాడంటే దేవుడు పెట్టాడు కనుక దేవుడు ఏదో చెప్పిస్తాడు. నిన్ను అక్కడ పెట్టాడు. ఎన్నిక లేనటువంటి వ్యక్తిని ఎన్నిక చేసుకుని, ఎన్నికైన వారందరి మధ్య ఏం చేస్తాడు తెలుసా?
పరిపూర్ణ జ్ఞానం బోధిస్తాడు ఆ వ్యక్తి అని పౌలు గారు చెప్తారు కదా, అది కూడా గమనించాలి. అలా వినేది వ్యక్తులను చూస్తూ వినకండి. అంటే టాప్ మోస్ట్ అంటారు కదా, రెవరెండ్ హై లెవెల్లో ఉన్నటువంటి వారు కదా, వారు చెప్పేదంతా వాస్తవం మీరు అనుకుంటున్నారు, నిజమే. సో అలా ఉందో లేదో మీరు చూసుకోకపోవటం కారణంగా మరి ప్రమాదంలో పడతామేమో మనం పరిశీలించుకుందాం. అలా చెప్పేటటువంటి విషయంలో మీరు జాగ్రత్తగా చూస్తున్న రోజున చెప్పేటటువంటి వారు నాలాంటి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు వినేది అట్ట విని ఇట్ట వదిలేసే రకంగా ఉన్నారనుకోండి, పట్టించుకోలేదనుకోండి, వీళ్ళు ఏది చెప్పినా వినేతారు కనుక అనుకొని నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. కనుక ప్రియ దేవుని పిల్లలు, అది కరెక్ట్ కాదని యేసు ప్రభులు వారు వ్యక్తులకు విలువనివ్వకండి. వినటానికి టైం చూసి ఇది ఉంటే కొద్దుకుంటేనే వింటాను అనేటువంటి విషయంలో అంటున్నావంటే లోపం, మొదట వింటంలో లోపం నీ దగ్గరే ఉంది. ఆ లోపం ద్వారా ఏదో అలా స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతావు కనుక అది నీకేది బుర్రకెక్కట్లే, ఆ జాగ్రత్తగా చూసుకునే విషయం కనబడట్లే. ఆ సత్యవాక్యాన్ని విడిచిపెట్టుకోవటం కారణంగా మరొక అవకాశం విందారనే టైం దేవుడు కొన్ని సందర్భాలు నీకివ్వట్లే. కానీ ఇట్టన్నీ జరగకుండా ఉండాలి అంటే వ్యక్తుల గురించి కాదు, ఎవరైతే నాకెందుకు, ఆ రోజు నాకు కొద్ది మాటలు వినటానికి దేవుడు నాకు కొద్ది అవకాశాన్ని ఇచ్చాడు, నేను శ్రద్ధగా వినాలనే సంగతి చూసుకున్నాను. ఇదిగో ఇలా టీవీలో చూసినా, ఇట్లా సెల్లో చూసినా ఇంట్రెస్ట్గా ఎప్పుడైనా కరెక్ట్గా కూర్చొని ఏ పని పెట్టుకోకుండా కరెక్ట్గా ఒక్కరోజు ఒక్క వీడియో చూసారా మీరు ఎప్పుడైనా? గుర్తు చేసుకోండి. అంటే దేనికి విలువనిస్తున్నావు? గోంగూర పచ్చళ్ళగా అయ్యి కలిపేసుకొని ఒకసారి అటు నొక్కుతాం ఇటు నొక్కుతాం, ఇది చేసుకుందాం ఎదురుగుండా పెట్టుకోవటం మిక్సింగ్ అయిపోతుందా? కరెక్ట్ అంటావా? ఇది జాగ్రత్తగా వినటం అంటారా? వినటంలో లోపం లేని స్థితిలో వింటున్నాము అంటానికి సరిపోద్ది అంటారు. ఇది ఒకసారి గమనించుకోండి. నీకు ఎన్ని పనులు ఉన్నా, ఎంతో ఉన్నా, ముందు దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి మొదట స్థానాన్ని దేవునికి ఇచ్చేవనుకో, ఆ రేంజ్, ఆ వ్యక్తి రేంజ్ వేరండి. వాళ్ళ మాట తీరు వేరు, నడక వేరు, వాళ్ళ పరిస్థితి వేరు. నువ్వు ఏ ఆఫీస్లో వస్తున్నా సరే నువ్వు పలికే మాటను బట్టి అందరూ ఎలాంటి నీకంటే హైయెస్ట్ సుపీరియర్ అయినా సరే సెల్యూట్ కొడతాడు. కారణం నీ ప్రవర్తన తీరు, నీ మాట తీరు. అలా మాట్లాడతావు కనుక. ఎలా వచ్చింది నీకు అది ఆ తీరు అని అంటే దేవుని వాక్యం శ్రద్ధగా విన్నావు గనుక, వింటంలో లోపం లేదు గనుక, వినిన మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడ్డావు గనుక, అటువంటి వారిని ఆ వ్యక్తి దేవునికి ఇష్టడవుతాడు గనుక అయిష్టులైనటువంటి వారందరూ కూడా నీకు చక్కటి విధేయత చూపేటట్టు వారుగా, నిన్ను కొనియాడేటట్టుగా దేవుడు చేస్తున్న సంగతిని మర్చిపోకండి. సో ఈ సమయంలో ఎంత వివరణ అవసరం లేదనుకుంటున్నా, అయినా కావాలి కొద్దిగా మనకి. కనుక ఆలోచించండి. ఈ వినేదాన్ని బట్టి కొద్ది మాటలను జ్ఞాపకం చేయని ఆశపడుతున్నా. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నారంటే, మరి బెరయ సంఘస్థులట మరి దెస్సలోనికేలో ఉన్న వారికంటే బెరయ సంఘస్థులట చాలా మంచోడట. ఎంత మంచోళ్ళు అంటే వాక్యం చెప్తుంది, లేఖనాలలో ఉన్నవో లేదో పరిశీలించారట. పౌలు శైలిలో బోధిస్తున్నారు. ఏమండి? పౌలు శైలిలో బోధిస్తున్నారు. ఆ బోధించేటటువంటి పౌలు శైలిలో చెప్పేటటువంటి వాక్యాలు ఉందో లేదో పరిశీలించారట. మరి నిజంగా వాళ్ళకి ఎంత ఆసక్తి ఉందండి, వింటానికి వచ్చి జాగ్రత్తగా పరిశీలించారట. ఇదండి, వింటానికి వచ్చిన వ్యక్తి చాలా పర్యాలు ఎంత బడాయిగా వస్తారంటే చాలామంది బైబిల్ కొరకు తెచ్చుకోరండి కొందరు. మరి లేదా ఆఫీస్కి వెళ్తున్నారా వీళ్ళు, బైబిల్ తెచ్చుకుంటా కూడా సిగ్గండి. సిగ్గు లేదు నీకు ఆ మాట అంటానికి, అలా రావటానికి. ఆలోచించు. నువ్వు వెళ్ళేది ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్తాను, దేవుని సాధనం తీసుకుని వెళ్ళటం సిగ్గా? ఇంకా అక్కడే అసలు నువ్వు స్టార్టింగే ట్రబుల్ నీకు. ఇంకెక్కడ అంటావు నువ్వు? ఈ లోపల సెల నొక్కుతావు, ఏదో అవుతుంది, దాన్ని వదిలేసి దీన్ని చూస్తావు. ఏమండి? సెలలో లేదని కాదు, అది బట్టన్ పొజిషన్ చూసుకుంటూ ఉపయోగించు. సాధనం ఉంది కదా, వెళ్ళేది ప్రార్థనగా తెలుసు కదా. కోతకి వెళ్ళేటప్పుడు గొడవలు లేకుండా వెళ్తే ఏం చేస్తావు అంటే అటు ఉంది కదా టెక్నాలజీ అనుకో. ఇక దాని విలువ నీకే తెలియాలి, నేను చెప్పలేను. సో ప్రియమైన దేవుని పిల్లలు, ఇక్కడ బెరయ సంఘస్థులు కూడా చెప్తున్నది అదే. చదువుతుంది చూడండి. అపోస్తలుల గారు 17వ అధ్యాయం 10-11 వచనాలండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చిరి. వాక్యాన్ని పరిశోధించారు వాళ్ళు. కానీ దెస్సలోనికలో ఉన్నవారి కంటే బెరయ సంఘస్థులు ప్రియదేని బిడ్డలారా గనులట. ఎందుకని? వింటంలో ఆసక్తి, లేఖనం పరిశీలించిన ఆసక్తి. వారు గంతకెక్కారు. ఇది క్రమం.
కనుక ఒకటి. సో యాకోబు గారు ఏం చెప్తున్నారంటే, ఇంకా కాస్త ముందుకెళ్తే వినేటటువంటి విషయంలో ఎలా ఉండాలి అని చెప్తున్నారు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1:19. యాకోబు పత్రిక 1:19. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడునై ఉండవలెను. ఎందుకంటే మన కోపం దేవుని నీతి నెరవేర్చదు గనుక. 22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారినై ఉండుడే. ఏమండి, వినేటటువంటి వారు తను మోసం చేసుకోకుండా ఉండాలి అంటే, వినటానికి ఎగిరిపడేటువంటి వ్యక్తిగా ఉండాలి అని యాకోబు గారు చెప్తున్న నేటి క్రైస్తవ్యానికి. బెర సంఘస్థులు వినటంలో బేష్ గనులు వాక్యాన్ని పరిశీలించేటవారు చెప్పబడుతుంది. అదే కాస్త వెనక్కి మనం ముందు చెప్పుకున్న మాటగా క్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటి? వినేదాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తున్నాడు. ప్రియమైన సోదరుడా, సహోదరి, ఈరోజు నీ లోపం ఏంటో గమనిస్తున్నావు కదా. వింటంలోనే లోపం కనపడుతుంది. గమనించు, వింటంలోనే అశ్రద్ధ, జాగ్రత్త లేకపోవటం. వింటున్నానని నువ్వు అనుకుంటున్నావు, తప్పు కాదు. వింటమంతా తప్పు కాదు. వింటానికి నీకు సమయం వచ్చినప్పుడు వింటాం అని కాదు. సమయాన్ని కల్పించుకొని కొన్ని పనులు పక్కన పెట్టి దేవుని వాక్యానికి విలువనిచ్చేటువంటి విధానంలో వినినటువంటి వ్యక్తి ఆసక్తిపరుడు. అలా వినటం కారణంగా ఏంటో తెలుసా, వినటం వలన ఏమవుతుంది? వినగా ఏమవుతుంది? మరి పామరుడు అవడు పండితుడు అవుతాడు. లోక సంగతులు వింటే వాడు పామరుడు, పనికిమాలినడు అవ్వచ్చు ఒకవేళ. కానీ వినగా దేవుని వాక్యాన్ని వింటుంటే జాగ్రత్తగా వినేదాంట్లో లోపం లేకుండా ఆ వాక్యాన్ని అనుసరిస్తూ వినేటువంటి వ్యక్తిగా ఉంటే పండితుడు అవుతావు. ఇంక నీ ముందు ఎవ్వరు నిలబడటానికి అవకాశం ఉండదు. అంత శక్తి వినేదాన్ని బట్టి, ఆ జాగ్రత్తను బట్టి నువ్వు పొందుకుంటానికి అవకాశం ఉంటుంది. ఇంత శక్తిని పొందుకునే విషయటువంటి దాన్ని దాచి ఉంటే దేవుడి మాటల్లో దాన్ని జాగ్రత్త చూసుకుంటామని వింటూనే లోపం వచ్చింది అనుకోండి, ఇంక నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఉన్న దాని నుండి కింద పడతావు. ఉన్నదాన్ని కొన్నిసార్లు పోగొట్టుకుంటావు. ఏమండి, కొన్నిసార్లు మరణమే వచ్చేస్తుంది. ఎందుకంటున్నట్టు ఈ మాటలో, ఒకళ్ళు నీకంటే ఏదైనా కలిగి ఉన్నావంటే దేవుడు కృపను బట్టి నీకు ఇచ్చిందే తప్ప నీ టాలెంట్ని బట్టి వచ్చిందని ఇప్పుడు అనుకోక. చాలా పరిధి ఒక వెర్రి మాటలు మాట్లాడతారు. నీ టాలెంట్ అనుకుంటే నీకంటే టాలెంట్ వాడు బజర్లను తిరుగుతున్నారు కదా, బాగా నీకంటే ఎక్కువ చదువునటువంటి వారు నీ క్లాస్మేట్స్, జ్ఞానులు, పండితులు అన్నటువంటి వారు. కానీ నీకే ఎందుకు ఇచ్చాడు ఈ అవకాశాన్ని, ఉద్యోగాన్ని, ఈ పరిస్థితిని, స్టేటస్ని, ఈ గౌరవాన్ని, పదవిని? అంటే కేవలం నీ ఆసక్తిని బట్టి, విన్నదాన్ని బట్టి దేవుడిని కృపను గ్రహించాడు. అది ఇచ్చాడు అంటే దేవుని కృపను బట్టే ఇచ్చాడు. అక్కడ నువ్వు దానిని బట్టి దేవుని యొక్క మాటలకి త్రిలోదకాలు ఇవ్వకుండా జాగ్రత్తగా దాన్ని కాపాడుకుంటూ, ఆ ఇచ్చిన దేవుని ఘనపరుస్తూ, ఆయన మాటలు వింటూ జాగ్రత్తగా మనం చూసుకుంటే మంచి ఉన్నత దశలోకి దాన్ని బట్టి నడిపించడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటంటే, విని మోసపోకుండా ఉండాలి అట. విని ఏదో ప్రమాదం వస్తుందని చెప్పారని ముందు చెప్పుకున్నాం కనుక ఆ ప్రమాదాలు ఏంటి, లేకపోతే ఒకరు వినేటటువంటి విషయంలో నిర్లక్ష్యం చేస్తూ జీవితంలో ఏం కోల్పోయారు, ఈరోజు నేను వింటున్నాను బట్టి ఏం నేర్చుకోవాలి, ఇప్పుడున్న నా స్థితి వినేటటువంటి స్థితిలో ఉన్న స్థితి ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు వాక్యానికి విలువిచ్చేటట్టుండా, లోక సంబంధమైన వాటికి ఈ వాక్యానికి అసలు కంపేర్ చేసుకుంటే విలువలేని స్థితి ఎక్కువ నీ జీవితంలో కనబడుతుందేమో. ఒక్కసారి పరిశీలన చేసుకుంటావు కదా. ఏదో నిన్ను అనినంత మాత్రం నాకు ఒరిగేదేం లేదు, కానీ చెప్పాల్సిన వాస్తవం చెప్పకపోతే ఉండాల్సిన తప్పులను బయటకు నువ్వు ఎలా రాగలుగుతావు, ఎలా సరి చేసుకోగలుగుతావు, ఎలా దిద్దుకోగలుగుతావు? అది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు లేకపోతే ఉన్నటువంటి స్థితి అలాగే వెళ్ళిపోతాం, నష్టపోతాం కదా చివరికి. అదే నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకుంటున్నా, నేను వింటున్నా. సహోదరులు పెద్దోళ్ళు చెప్పినవి నేను నేర్చుకునే విద్యార్థి, నేర్చుకున్నది నాలో అక్కడితో ఆపేసుకోకుండా ఆ నేర్చుకుని ఒక మాట అని చెప్తే నాలంటి వాళ్ళు ఎవరో కొందరు వినకపోతారా? నా స్టేజ్కి తగ్గట్టు వారు వాళ్ళు ఎందుకు గ్రహించకపోతారా? వాళ్ళ జీవితం మేల్కొల్పినట్లు ఉంటాను కదా అన్న ఆశే తప్ప మరొకటైతే నాకు లేదండి. కనుక నా ప్రేమ దేవుని పిల్లలారా, ఇలాగే వాక్యాన్ని దేవుని మాట వినటంలో విన్నారు, అశ్రద్ధ చేశారు, జాగ్రత్తగా చూసుకోలేదు, వారు నష్టపోయారు. ఎవరో ఒకరు మాట చెప్పండి. సో ప్రారంభానికి వెళ్ళిపోదాం. చాలా విషయాలు నేను ఏది చెప్పుకున్నా అసలు ప్రారంభం నుండే స్టార్ట్ అవుతుంది కనుక ఆ ప్రారంభాన్ని బట్టే కదా మొత్తం అయితే చెడటమో బాగుపడటమో వచ్చేది. అక్కడికే లింక్ అయిపోద్దండి. నువ్వు ఎటువైపు ఏ మాట తీసుకున్నా ఆది కాండానికి లింక్ అయిపోద్ది. అక్కడి నుండి స్టార్టింగ్ ఎలా వచ్చింది అంటానికి మరి రీజనింగ్ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే చాలా నేను చాలాసార్లు చెప్పాను, ఆది కాండాన్ని
66 సార్లు చదవండి అంట. నేను చదువుతానండి. నాకేం అంతగా అనుభవం లేదండి నాకు. నేను చదువుతున్నా ఒక్కొక్కటి నిజమే కదా, అలా ఉంది కదా, ఇక్కడ దీని తర్వాత ఏం చెప్పాడు దేవుడు, దీని తర్వాత వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఏం జరిగింది, అసలు అలా చేయకపోతే దేవుడు ఎలా కొట్టాడు వాళ్ళని, ఎందుకు కొట్టాడు, వాళ్ళు ఎందుకు కొట్టించుకున్నారు, తర్వాత వాళ్ళు ఏమైంది, ఏ శిక్ష పడింది, ఇట్లా అన్నీ కూడా ప్రారంభాన్ని కొద్దిగా మనకు అర్థమవుతాయి. మధ్యలో ఏం జరుగుతుంది, ముగింపు ఏమవుతుందో గ్రహించడానికి అవకాశం ఉంటుంది. కనుక అటువైపు కంటే మనం ఇప్పుడు వినే మాటను బట్టి కదా, వింటున్న అంశం కదా, లోపమైతే అంశం కదా. కనుక ఈ మాటలు అవ్వ ఆదాములు విన్నారు కదా, విన్నారా లేదా, దేవుని చేత బోధించబడ్డారా లేదా, వాళ్ళు ఏం చేశారు, విన్నదాన్ని జాగ్రత్తగా చూసుకున్నారా, వినటం లోపం ఉండట్టే కదా, జాగ్రత్తగా చూసుకోలేదు అంటే అజాగ్రత్త పనులు చేస్తారంటే వినటం లోపం ఉండట్టే కదా. వాళ్ళు చెప్పాడు దేవుడు కష్టార్జితం అంతా ఇచ్చిన తర్వాత, ఇదిగో ఈ పండు మాత్రం తినొద్దు అని చెప్పాడు. మనందరికి తెలిసిందేది, కొత్తదేం చెప్పట్లే, కానీ సందర్భాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ రావాల్సి వస్తుంది. ఏమండి, తినొద్దని చెప్పాడు కదా, ఇవన్నీ విన్నారు, ఓకే, ఎన్నాళ్ళు జరిగిందో నాకు తెలియదు. సో ఒక రోజున వినేటట్టు తత్వం వీళ్ళకి పెట్టాడు కనుక మరొకరు వచ్చి తోటలోకి ఇదే మాటలు చెప్తున్నారు. సర్పరూపంలో వచ్చినటువంటి సాటను ఈ మాటలు చెప్తున్నాడు, ఇదిగో మీరు తింటే ఏమి చచ్చిపోరో, మీరు దేవదూతలు అయిపోతారు. ఏమండి అని అనగానే అసలు మీ కళ్ళు తెరవడిపోతాయి. అబ్బబ్బబ్బబ్బబ్బ, మీరు ఎంత బాగుంటారో తెలుసా, నిజంగా ఏంటి స్థితి ఏంటి, నిజంగా మీ దేవుడు ఏదో మీకు అలా అవ్వకూడదని ఏదో బ్రేక్ వేసాడు కదా, ఆ బ్రేక్ని మీరు బ్రేక్ చేసి అసలు మీరు దేవదూతలు అయిపోతారు అని చెప్పగానే విన్న మాట ప్రకారం వాళ్ళకి వినేటటువంటి మాట చాలా ఇన్సొంపుగా ఉంది. కానీ వింటున్న మాట ద్వారా నష్టం కలుగుద్దా, లాభం వస్తుందా, అసలు ఎప్పుడు వినకూడని మాట వినపడుతుంది ఏంటి, ఎప్పుడు చెప్పకూడని మాట ఎవడో వచ్చి చెప్తుందేంటి, వస్తే గిస్తే దేవుడు రావాలి, ఆయన చెప్పాలి, ఆయన చెప్తూ మాటలే విన్నాం ఇప్పటి వరకు. సో ఆయన మాటలు మన జీవితాన్ని ఇంతవరకు ఏ నష్టాన్ని తీసుకురాలే. ఆయన మాకు అన్ని ఇచ్చాడు, చక్కటి క్షేమాన్ని ఇచ్చాడు, ఆయన కొరకు మేము బ్రతుకుతున్నాం. ఇక ఇప్పుడు నేను మరొకరు మాట ఎందుకు వినాలి, ఒకరు నాకేదైనా కావాలంటే ఆయన అడిగితే ఇస్తాడు కదా, ఎవరైనా శక్తివంతుడు, ఆ శక్తి లేని కాదు కదా, అన్ని ఇస్తాడు కదా. ఆయన గ్రహింపు లేకుండా వెంటనే విన్నారు, విన్నట్టు వెంటనే మరి ఆ మాటకి లోబడిపోయారు. ఆ మాట ప్రకారం చేసేసి ముందున్న మాట ప్రకారం త్రిలోదకాలు ఇచ్చి వారు నష్టాన్ని కొని తెచ్చుకొని తోట నుండి గెంటి వేయబడ్డారు. చూసారా, ఒక్కటే, ఇంకా లోతుకి వెళ్తే ఎంతో వేరుండదు వద్దిక. ఇప్పుడు మాట విన్నారు, రెండు రకాల మాటలు విన్నారు. మంచి మాట విన్నప్పుడు క్షేమంగా ఉంది వాళ్ళు బ్రతుకు. మరొకరు దాన్ని తప్పించడానికి వచ్చి చెప్పినటువంటి ఆ సర్పం చెప్పినట్టు మాట విన్నారు. ఆ మంచితో ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ యొక్క స్థితిని పోగొట్టుకున్నారు. ఎవరు పోగొట్టారు, దేవుడే పోగొట్టాడు. ఎందుకు పోగొట్టాడు, ఇచ్చిన ఆయన నీ వినే లోపం తేడా, విన్నదాన్ని జాగ్రత్తగా చూసుకోలేదు, తద్వారా చేయొద్దన్నది చేసావు. నేను చేయొద్దన్నది చేస్తే నేను చెప్పిన మాట మీరు విన్నారు, మీరు చస్తారు అన్నాను, చంపేసానంతే పొమ్మన్నాను. దేవుడు అన్యాయం ఏం చేయలే. ఇక తోటలో చెట్టు ఎందుకు, ఇదేందుకు, అవన్నీ ఇప్పుడొద్దు మనకి, గ్రహించండి. కానీ ఇక్కడ నాకు కావాల్సిన మాట వాళ్ళు కాదని విన్నారు, వెళ్ళిపోయారు. అలాగే ఇశ్రాయేలు కానీ మీరు చూస్తుంటే ఆదికాండం 3వ అధ్యాయం చదువుకుని మనం ఇశ్రాయేలు కానీ మనం చూసుకున్నట్లయితే వారు మాత్రం వింటున్నారు, కానీ హృదయం దూరంగా ఉంది. ఈ మాట తప్పనిసరిగా చదవాలండి. చూడండి, మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 13వ వచనం, ఫ్యాన్సీ నెంబరు. ఇశ్రాయేలు మాట అండి, వాళ్ళు మాత్రం వింటున్నారు, చూచుట మాత్రం చూస్తున్నారు. దగ్గరగా ఈ స్థితి మనకి చాలా దగ్గర సంబంధం ఉంటుందేమో అనిపిస్తుంది. అక్కడిది కూడా అవాదములది కూడా ఏంటి మనకే, దాంట్లో నేను ఉన్నా. సో చెప్తున్నా, నేను పెద్ద గనుండి అనకండి, నేను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, కనుక ఇక్కడ చెప్తున్న మాట మత్తయి సువార్త 13:13, ఈ ప్రజల కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వల్ల స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రొవ్వినది, వారి చెవులు వింటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వింట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూదురు గాని ఎంత మాత్రం తెలుసుకున్నారని యెషయా చెప్పిన ప్రవచనం వీరిలో నెరవేర్చబడుతుంది. ఏమండి, కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ విషయాన్ని మనం గమనించాలి. వీళ్ళంటే హృదయం కొవ్విందంట, హృదయం దూరం వెళ్ళిపోయిందంట, వింటానికి చెవులు మూసేసుకున్నారట. అదేంటి, ఏమండి ఆలోచించండి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి మనకి, మూసేసుకుంటాయి కదా. ఏమిటంటే బాగా ఆస్తులు పరిస్థితి వచ్చేసింది అనుకోండి, బాగా తినేసి ఇదైపోయాం అనుకోండి, ఇంకా ఏమవుద్ది చెప్పండి, ఇదిగట్టు కొవ్వు పట్టి చెవులు మందమైపోయి
ఇక ఆ వాక్యానికి దూరం అయిపోతారు. అందరూ అని చెప్పట్లేదండి, ఇక్కడ ఇశ్రాయేల్ సంగతి చెప్తున్నా నేను. ఏమండి, ఇట్లాంటి మాటలు తీసుకొని చాలా మంది నాకు ఒకసారి ఫోన్ చేశారు, మీరేంటి వాళ్ళందరినీ ఇట్లాంటి అట్ట అంటున్నారు, ఇట్లా మాకెందుకు అట్లాంటి ఇట్ట అంటాం. కనుక ఇక్కడ చెప్తున్న మాట, తను హృదయం తిప్పేసుకొని మనసు త్రిప్పుకొని హృదయం కొవ్విందట, వింటకు మందమైపోయినాయి అట చెవులు. ప్రేమ దేవుని పిల్లలారా, ఇంకా వాళ్ళు చూసుకుంటూలోనే అంటే వింటములోనే అజాగ్రత్త, వినే దాన్ని జాగ్రత్తగా చూసుకోలేదు, అది హృదయంలో తీసుకోలేదు, హృదయం త్రిప్పేసుకున్నారు, హృదయం కొవ్వింది, వినటానికి మందమతలైపోయి ఉండి కూడా యేసుప్రభు చెప్పి బోధ వినటానికి వచ్చారట. ఏం చెప్పాలి వాళ్ళకి? చివరాఖరికి ఏమైంది తెలుసా? ఆనాటి ఇశ్రాయేలీయులు అయితే కానాను కోల్పోయారు. ఏమంటాడు ఇంక ఈ ఇర్మియా పుస్తకంలోకి వెళ్తే 22:21లో, నీ మాట వెనుకపోవటం మాకు వాడికైపోయింది. ఆ మాటలేమో సంతోషం ఆనందించే మాటలు అంటాడు 15లో, ఏమండి ఇర్మియాలో. కానీ ఆ మాటలే వాళ్ళు బాల్యం నుండి వెనుకపోవడం వాడికైపోయింది కనుక వాడిక ఆనాటి ఇశ్రాయేల్తో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలైనటువంటి ఇదిగో యోధా జనాంగానికి కూడా వచ్చినటువంటి స్థితిని వచ్చి చెప్తున్నాడు. అక్కడికి వచ్చినటువంటి మీరు ఎలాంటి వారు ఆయన చెప్పేస్తున్నాడు. అందుకే వినేటటువంటి వాళ్ళని చూసి వాళ్ళు అడిగిన తీరును బట్టి వాళ్ళకి ఇవ్వాలా లేదనుకొని ఆ స్థితిని బట్టి నిర్ణయించి కార్యాలు చేసినట్లుగా లేఖనాల్లో మనకు కనబడుతుంది యేసు ప్రభుల వారు. ఏమండి, కనుక ఇది ఏం చేశారు? ఆఖరికి ఆ మందిరాన్ని కోల్పోయారు, వాళ్ళ జీవితం ఏం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. వింటంలో తేడా ఉంది కనుక ఆ వినేటటువంటి విషయంలో దేవుని దగ్గరికి ఆరాధించే విషయంలో సరైన క్రమం లేదు కనుక ఆ దేవాలయాన్ని మరి వ్యాపార పెళ్లిగా దొంగలకు ఒక చేశారు కనుక ఆ దేవాలయం లేకుండా పోయింది. ఇంకెక్కడంటారు ఈ మాటలేవి? వినటానికి అవకాశం ఏది? వినేటప్పుడు వినటానికి వచ్చిన స్థలాన్ని దాని పరిస్థితిని కాపాడుకోలేదు కనుక మందిరం లేకుండా పోయింది, టోటల్గా డిస్ట్రాయిడ్. కనుక అలా కాకుండా మనం ఏం చేయాలంటే ప్రేమ దేవుని పిల్లలారా, వినేది జాగ్రత్తగా చూసుకోవాలి. వినటానికి మనం వస్తున్నామంటే ఆ మాటను బట్టి ఏదో జీవితం దిద్దుకోనాలని, నా జీవితం మెరుగుపరుచుకోవాలనే విషయంతోనే కదా వచ్చేది, గ్రహించాలి. సో ఇలా దైవ గ్రంథంలో మూడు ముచ్చటకు 3 మాటలు చెప్పి ముగించేస్తాయి. ఇప్పటికే కాలాతీతమైంది. ఏమండి చూడండి, 3 వ్యక్తులు భార్య మాట విన్నారండి. చివరాఖరికి ఒక వ్యక్తి చనిపోతాడు, ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ మానేశాడు, ఇది ఒక వ్యక్తి ఎలాగో ఉన్నదాన్ని కోల్పోయాడు. ఆదాం గారు ఉన్నదాన్ని కోల్పోయారు. కానీ దుష్టుడు చెప్పిన మాట విన్నాడు, తన భార్య చెప్పిన మాట విన్నాడు ఆదాం గారు. దుష్టుడు భార్యకి చెప్తే భార్య మాట ఆదాం గారు విన్నారు, ఉన్నది కాస్త ఓడగొట్టుకున్నాడు. ఏమండి, వినేది గ్రహించలేదు. సో రెండో వ్యక్తికి చూస్తే సంసోన్ గారు ఉన్నారు, మనకు బాగా తెలుసు. ఏమండి, ఆయన కూడా 3 పర్యాలు ఢిల్లీలో తన ప్రాణం తీయటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసింది. ఏమండి, ఎన్నో రకాల ప్రయత్నం చేసింది. దేనికి? డబ్బుకు ఆశపడి తనకు రాబోతున్నటువంటి ప్రమాదాన్ని తప్పించబడటానికి మరొక వ్యక్తిని బలి చేస్తుంది. ఎక్కడైనా ఇలాగే జరుగుద్ది. నేను కాపాడబడాలంటే అవతలవాడు పోయినా పర్వాలే, నేను కాపాడబడాలి, న్యాయమా? తర్వాత అయినా సరే మనం పోతాంగా. ఆ జ్ఞానం అప్పటికి రాదు. ఆ రోజుకు తప్పించుకున్నాను అనుకుని అంటే ఆ చిన్న ప్రమాదం నుండి తప్పించుకుని పెద్ద ప్రమాదంలో పడిపోతాకి ఉన్నట్టు తీరిది. కనుక ఆ 3 ప్రయోజనం చేసిన సరే ఆ ఢిల్లీలో చెప్పే మాటలకు విసిగిపోయాడే తప్ప ఆ మాటలు మాత్రం గ్రహించలే, ఆ మాటల భావాన్ని కూడా గ్రహించలే. కనుక ఆ మాటలు వినటం కారణంగా దేవుని పిల్లల గ్రహింపు లేదు కనుక, వినేదాన్ని జాగ్రత్తగా చూసుకోలేదు కనుక, ఆ వినే మాట భావాన్ని గ్రహించేట తత్వం వినే దాంట్లో లోపం ఉన్నది కనుక వెంటనే విసిగిపోయి ప్రాణాన్ని పోగొట్టుకుంటూ చావగోరాడట అన్నట్టుగా చివరాఖరికి చనిపోయాడు. అంటే ఎవరేం చెప్తున్నారో వినటం తప్పు అని చెప్పట్లే, ఆ వినే మాటను బట్టి ఇంతకు ముందు ఎప్పుడు చెప్పని మాట ఇప్పుడు చెప్తుందేంటి, ఇది ఎంతవరకు వినాలి, వింటే న్యాయమా, మరి ఇబ్బంది కలుగుద్దా, మంచా చెడా అనేది వినేటప్పుడే ఒక నిర్ణయం తీసుకొని చేసినట్లయితే కొంతవరకైనా సేవ్ అవటానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఏదైతేనే కదా నా క్షేమం కోరి చెప్పాడు, మావోడు కదా, మా కులస్తుడు కదా, మా స్నేహితుడు కదా, నన్ను బాగా ప్రేమించేట తల్లిదండ్రులు కదా, భార్య అంటే మహా ఇష్టం కదా అని అనుకుని ఏ మాట పడితే ఆ మాట వినేసేయండి. కానీ ఆ మాటలోని భావం గ్రహించకుండా మాత్రం చేయటానికి ఇష్టపడకండి. ఆలోచించండి, విన్నదాన్ని బట్టి ఆలోచించండి. చెప్తున్న మాట అదే, వింటుందని జాగ్రత్తగా చూసుకోండి. వెంటనే లోపంగా విని ఆ మాట వినేదాన్ని మరలా ఏదంటే జరగని చెప్పారు కదా చేసావనుకోండి, నష్టపోయేది నీవు. తర్వాత అవతలవాడు ఏమంటాడు తెలుసా, ఇప్పుడు నేనేదో చెప్పాను అనుకో,
మరి నీ బుద్ధి ఏమైంది? విన్నావుగా, అది చేయాలి వద్దా నువ్వు కూడా గ్రహించుకోవాలి కదా. నేను ఏదో చెప్పా, నీ బుద్ధి ఏమైంది? నిప్పు పట్టుకోమని చెప్పా, వెళ్ళి పట్టేసుకుంటావా ఏంటి? నీకు తెలియాలిగా కాలుతుందనే సంగతి నీకు కూడా గ్రహించాలి కదా. కనుక దాన్ని అయితే పట్టుకో. మరి మిగతా అయితే ఎందుకు చేస్తున్నావు అంటే అవగాహన లోపం. కనుక అలా కాకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అబ్రహాం గారు మరి భార్య మాట విన్న శారమ్మ గారు మాటే విన్నాడు. ఏం జరిగింది? 13 సంవత్సరాలు దేవుడు మాట్లాడుతూ మానేస్తాడు. ఏంటా మాట? నేను ఎలాగో పిల్లలు కనలేకపోతున్నా, మన దాసి ఉంది కదా ఏమవుతుంది అని అనుకొని ఎటు మళ్ళించింది దాసిని తీసుకొచ్చి అబ్రహాం గారు మరి సతిగా చేసేసింది కదా. ఇక ఇంకేముందో నా భార్య చెప్పింది కదా అనుకుని ఈయన వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? కానీ నేటికి ముస్లింలు, అబ్రహాం కుటుంబీకులుగా పుట్టినటువంటి ముస్లింలు మరి క్రైస్తవులు నరుక్కు చూస్తున్నారు. నేటికి ఆ మంట ఇప్పుడు ఆరలా. ఇక ఆయన రెండో రాకడలు వచ్చినప్పుడు ఆరుద్దాం ఇక అంతే. ఏమండి, ఒకరికొకరు పచ్చగడ్డి అయితే మండిపోతుంది. శారమ్మ గారు పెట్టిన చిన్న మాటకి, ఆ మాటకి దాని భావన గ్రహించకుండా ఏదైతే నేను నా భార్య కదా చెప్పింది అనుకున్నాడు అన్నయ్య వినేసాడు. ఏం జరిగింది? అది ఎంత ప్రమాదం. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఉపయోగం లేదు. కనుక అది ముందే వినేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. ఏమండి, ఈ మాటలను బట్టి ఇలా ఇంకెంత చెప్పడానికి ఎన్నో ఉన్నాయి. ఈ మాటను బట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి, సోదరుడా సహోదరి, చాలా విషయాలు కొన్నినైతే చెప్పడం జరిగింది. గ్రహించి మనం వినేటటువంటి స్థితి ఎలా ఉంది? జాగ్రత్తగా చూసుకుంటున్నామా? నిజంగానండి, జాగ్రత్తగానే చూసుకుంటే సంఘాల్లో ఇటువంటి పరిస్థితి ఉండదండి. వినేది అలా ఉందో లేదో చూసుకోపోవటం కారణంగా వాళ్ళు బుద్ధికి పుట్టినట్టు మాటలను బట్టి అక్కడ గలీజ్ చేసేస్తారు. కరెక్ట్ కాదు. వినేది నీ జీవితానికి మేలుకరమేనా? నా జీవితానికి ధన్యకరంగా ఉండేటుందా? నేను సరిదిద్దుకునేటట్టే ఉందా? నేను వింటున్న మాటను బట్టి నష్టపోకుండా ఉండేటట్టు ఉంటుందా? అసలు ఏంటి నా క్షేమం కోరి ఎవరు చెప్తున్నారు అని చూస్తే దేవుని మాట నీ క్షేమాన్ని కోరి చెప్పే మాట, నీకు నష్టాన్ని ఇచ్చే మాట కాదు. లోకంలో లాగా ఎలాగో చెప్పి నేను మాయ చేసే మాటలు కాదు. అందుకే దేవుని మాటలు వినటానికి వేగిరపడండి. వినే మాట ఎలా ఉందో లేదో జాగ్రత్త లేఖనాలు పరిశీలించండి. వింటున్న దాన్ని బట్టి మోసపోకుండా సిద్ధపడండి. వినేదానే విషయంలో లోపం లేకుండా దేవుని వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం ప్రవర్తించినట్లయితే అటువంటి వారు దేవుడికి ఇష్టలు. వాళ్ళు ఏది అడిగినా ఇస్తాడు. వారి కొరకే ఈ భూలోకంలో ఏది అడిగినా ఇస్తూ ఆయన ఇష్టం నెరవేర్చే బిడ్డలుగా కాపాడుతాడు. వారి కొరకే క్రీస్తు ప్రభులు వారు ఆ పరలోకంలో స్థలాన్ని సిద్ధపరుస్తున్నారు. ఆ విధానం జీవించేటటువంటి బిడ్డలుగా ఉండి యాత్రగా ముగించినా లేకపోతే ఆయన వచ్చేటప్పటికి సజీవంగా ఉన్నా నిన్ను తీసుకుని వెళ్ళి ఆయన నీ కొరకు సిద్ధపరిచిన, మన కొరకు సిద్ధపరిచిన స్థలంలో ఉంచుతాడు. ఇది మనకి బెనిఫిట్. అది ఎలా వస్తుంది? నువ్వు జాగ్రత్తగా విని అనుసరించే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇశ్రాయేల్తో కూడా చెప్పిన మాట అదే. ఇంకా లోనికి వెళ్ళిపోతున్నా, వెళ్ళనిక నా మాట శ్రద్ధగా వింటే అన్నీ దీవెనలేనట, వినకపోతే ఆపోజిట్ అన్నీ ఇబ్బందులే, దీవెన లేకపోవటమే. ప్రియ సోదరుడా సహోదరి, ఒకసారి ఆలోచిస్తావు కదా దేవుని వాక్యాన్ని బట్టి. వింటున్న దాన్ని ఒకసారి చూసుకో. ఏదోలైనా వింటున్నానులే, నేను చాలా వినేసేలే, చాలా చేసేలే. నిజమే, ఇన్ని సంవత్సరాలు బట్టి నువ్వు వింటున్నావంటే, ఎన్నో సంవత్సరాలు బట్టి నువ్వు వింటున్నావు, చదువుతున్నావు, చూస్తున్నావు, ఎన్నో పరిశీలించావు. నీ బ్రతుకు మారిందా? నీ జీవితంలో శ్రేష్టమైన విధానం విని దాని ప్రకారం జీవించేటటువంటి స్థిరత్వం కలిగి ఉన్నావా? వింటున్న మాట ప్రకారం జీవించి బేష్ దేవుని సన్నిధిలో నేను ఎంత బలంగా ఉంటున్నాను అని నీ ప్రవర్తన తీరు నువ్వు ఉన్న స్థలాలు సాక్ష్యం చెప్తుందా? లేదుగా, మనకి లేదుగా. అంటే ఎక్కడో వింటున్నాం, ఇచ్చిపెట్టేస్తుంది. వింటున్నాం, విన్న మాట దృష్టి ఎత్తుకొని వెళ్ళిపోతుంటే ఏం పర్వాలేదులే అంటున్నాం. అదే లోక సంబంధం ఏమైనా వస్తువులు ఎత్తుకెళ్ళిపోతే కత్తి పట్టుకుంటాం. సోదరుడా, ఇప్పుడు ఆ లోక సంబంధాన్ని కత్తి కాదు, దృష్టి ఎత్తుకొని వెళ్ళిపోతుండే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకో. నువ్వు బలపరచబడతావు. దుష్టుడు నీ చెంతకు రాకుండా ఉంటాడు, వాడిని ఎదిరించడం వెళ్ళిపో. కనుక నీ దగ్గర ఎత్తుకొని వెళ్ళిపోతున్నాడు వాక్యాన్ని. ఎప్పుడు మామూలుగా ఎప్పుడు ఏదైతే చదువుతున్నావో అదే కొత్తగా ఉండట్టు ఉంటుంది. వాక్యం చదివితే వినాలి అనుకున్నా, చదవాలి అనుకున్నా, కొద్ది మాటలు 4 మాటలు వింటే ఆ చెప్పే ప్రసంగం అంతా కూడా నీకు అర్థమైపోయినట్లుగా, ఆ ఒకటే 2 మాటలు బట్టి ఆ దేవుని హిస్టరీ అంతా కూడా దాని వెనకాల ప్రసంగం అంతా కూడా నీకు ఓహో ఇదే అంశం అంటాడు. చివరి దాకా వింటేనే కదా ఓపికేది నీకు. అది లేకనే వాక్యం నీలో ఫలించట్లే. అది లేకనే వాక్యం నీలో లేకుండా పోతుంది. ఆ వినే విధానం లోపం ఉండబట్టి
నువ్వు క్రైస్తవుడు పేరు చెప్పుకుంటున్నా క్రీస్తు లేని జీవితం జీవిస్తున్నావు. దేవుని వాక్యమని పట్టుకుంటున్న వాక్యంలో ఆలు రాలేదు చాలా మందికి. వద్దండి వద్దండి, పరలోకం కావాలా నీకు మనకి అంటే తప్పనిసరిగా చెప్పిన మాట ప్రకారం జీవిద్దాం. ఆయన సిద్ధపడిన రాజ్యానికి వెళ్ళటానికి ఇక్కడే మనం సిద్ధపడదాం. ఆ సిద్ధపడే విషయంలో దీన్ని చదువుకున్నటువంటి వాళ్ళైనా చదువులేనటువంటి వాళ్ళు అందరికీ ఆమోదయోగ్యమైన మాట వింటం అనేది. నువ్వు చదువులేదని తప్పించుకున్న దొంగలాగా అవటానికి అవకాశం లేదు ఇక్కడ. మాట అర్థమైంది అనుకుంటా. కనుక వింటంలో అందరికీ ఏమి ఇచ్చాడు? చెవులు ఇచ్చాడు. జాగ్రత్తగా విందాం, అనుసరిద్దాం. ఆయన అంత ప్రయాసపడి చెప్పాడంటే మన క్షేమం కోరి చెప్పాడు. ఆ క్షేమాన్ని ఆ మాటల ద్వారా జీవిస్తే ఆ క్షేమం నేను పొందుకున్నాను, ఒకరి విషయం అసలు నేను పొందుకున్నాను అనే విషయంలో మనం సిద్ధపడదాం. ఇంతవరకు వినేటట్టు విధానం లేదని లోపాలు ఏవైనా ఉంటే ఈ రోజైనా సరి చేసుకుందాం. అట్టి కృప దేవుడిని కోరుకుంటే ఈ మాట ముగిస్తున్నాం. పరమ తండ్రి మీకు వందనాలు. వినిన మాటలో పరమార్థం ఏంటో మేము గ్రహించి వింటున్న లోపం ఏనుంటే దిద్దుకొని వినిన మాట ప్రకారం జీవించడానికి వింటానికి వేగిరిపడి వినటానికి సహాయం చేయండి. వినిన మాట ద్వారా మోసం జరగకుండా సిద్ధపడి ఆయన మా జీవితం దిద్దుకుంటే మీ ఆత్మ తోడ్పాటును అందించండి. వినిన బిడ్డలందరూ దీవించండి. మరొకసారి అవకాశం ఉంటే కలుసుకునే కృపనిమ్మని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.